ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 హోల్డర్స్ 3 బల్బులను ఉపయోగించి సిరీస్ కనెక్షన్ ఏ విధంగా ఇస్తారనేది చెప్తాను. ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే 3 హోల్డర్స్, తర్వాత 3 బల్బులు, ఒక స్విచ్ అండ్ కావాల్సినంత వైరు. ఓకే, వీటిని ఉపయోగించి కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలని చెప్తాను. ఇప్పుడు మనకు ఒక 2 వైర్ ముక్కల్ని కావాల్సినంతగా సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక వీటిని కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 వైర్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ 2 వైర్ ముక్కల్ని మనము హోల్డర్లకు కనెక్షన్ ఇచ్చుకుందాము. ఓకే, ఈ హోల్డర్ యొక్క వన్ సైడ్ ఫిట్ చేస్తున్నాము చూడండి. ఇక్కడ ఫిట్ చేశాను. ఈ వైర్ యొక్క మరొక కొన ఉంది చూసారా, దీన్ని రెండో హోల్డర్ యొక్క ఒక సైడ్. చేశాను చూడండి. తర్వాత ఇంకో వైర్ ముక్క, మనం 2 వైర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇది ఇంకో వైర్ ముక్కను ఈ హోల్డర్ యొక్క ఇంకొక చివరన ఫిట్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక చివరన ఫిట్ చేశాను. ఓకే, ఈ మిడిల్ హోల్డర్కి 2 సైడ్ ఫిట్ చేసేసాను. తర్వాత ఈ వైర్ ముక్క మరొక చివరన మూడో హోల్డర్ యొక్క ఒక సైడ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిట్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఈ 3 హోల్డర్లకి మిడిల్ దానికి ఫుల్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ దానికి ఒకటి మిగిలింది, థర్డ్ దానికి మరొకటి మిగిలింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ ఇన్పుట్ అన్నట్టు, ఇటు పేస్ ఇటు న్యూట్రల్, అంటే ఏదైనా ఎటైనా ఇవ్వచ్చు, ఇటు న్యూట్రల్ ఇటు పేస్ అయినా ఇవ్వచ్చు, ఇటు పేస్ ఇటు న్యూట్రల్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చేద్దాం అంతే. ఓకే, ఇన్పుట్ ఇవ్వడానికి కోసం మనం ప్లగ్ నుంచి చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇన్పుట్ పేస్ స్విచ్ కనెక్ట్ చేస్తున్నాను. స్విచ్కి ఇన్పుట్ ఇచ్చేసాను. అవుట్పుట్ కనెక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, అవుట్పుట్ కనెక్షన్ కూడా. ఓకే, అవుట్పుట్ కనెక్షన్. ఓకే, ఇప్పుడు స్విచ్ కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు న్యూట్రల్ వైర్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి వచ్చిన ఇప్పుడు న్యూట్రల్ వైర్ డైరెక్ట్ హోల్డర్, ఈ 3 హోల్డర్లు నుంచి 3 హోల్డర్లో చివరిన ఏదో ఒక హోల్డర్కి న్యూట్రల్ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. ఓకే, కనెక్షన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు స్విచ్ నుంచి వచ్చినాక మరొక అవుట్పుట్ వైర్ ఉంది చూసారా, ఈ బ్లూ వైరు, ఈ 3వ హోల్డర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అన్ని 3 హోల్డర్స్కి కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. మరొకసారి చూడండి. ఓకే, 3 హోల్డర్కి కనెక్ట్ ఇచ్చేసాను. ఓకే, చూడండి ఇన్పుట్. ఓకే, పేస్ ఈ 3వ హోల్డర్కి చివరిన ఇచ్చేసాను. తర్వాత ఈ పేస్ వచ్చేసి ఈ స్విచ్కి కనెక్ట్ చేశాను, ఇన్పుట్ ఇచ్చేసి. తర్వాత అవుట్పుట్ అనేది 3వ హోల్డర్కి చివరిని ఇచ్చేసాను. మధ్యలో 2 వైర్ ముక్కలు కట్ చేసేసి ఈ హోల్డర్ యొక్క వన్ సైడ్ నుంచి మిడిల్ హోల్డర్కి వన్ సైడ్ ఇచ్చేసాను. మరి ఇంకొక వైర్ ముక్కలు మిడిల్ హోల్డర్కి మరొక సైడ్ నుంచి 3వ హోల్డర్కి ఇంకో సైడ్ ఇచ్చేసి వైర్లు కనెక్ట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు బల్బులు ఇచ్చేసి మనం పవర్ సప్లై ఇచ్చేద్దాం. ఓకే, పవర్ సప్లై ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3కి మనం సిరీస్ కనెక్షన్ ఇచ్చేసాము 3కి. తర్వాత ఇప్పుడు మనం హోల్డర్స్ ఫిట్ చేసుకుందాం. ఓకే, అన్నిటికి ఇచ్చేసాము. హోల్డర్స్కి బల్బులు కనెక్ట్ చేస్తున్నాను. వెయిట్ ఆగట్లేదు.